Hello everyone, welcome to Sky Academy. My name is Ramya and I am your mentor. ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బి ఎన్టీపీసీ అప్లికేషన్ అయిపోయిందా? ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో మనం ఏం చేస్తున్నామంటే ఇవాళ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఖచ్చితంగా 1 మార్క్ జనరల్ స్టడీస్ లో వచ్చే క్వశ్చన్ అదేంటి, నోబెల్ ప్రైజ్ విన్నర్స్. రైట్, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ 2025 లిస్ట్ వచ్చేసింది కదా. సో ఆ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎవరెవరు ఉన్నారు, ఏ కేటగిరీస్ లో ఉన్నారు, ఓకే, అది యాక్చువల్ గా అసలు ఎందుకు ఇస్తారు నోబెల్ ప్రైజ్ అనేది, రైట్. సో వాళ్ళ పేర్లు మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, మెయిన్ గా మన మోటో ఏంటి అని అంటే నోబెల్ ప్రైజ్ ఏ కేటగిరీలో ఇచ్చారో వాళ్ళ పేరేంటి. సో ఇవి మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో ఇవాళ వీడియోలో చూద్దాము. ఓకే, ఇవాళ వీడియో అయిపోయేసరికి మీకు నేను ఒక స్టోరీ రూపంలో మీకు ఇండివిజువల్ గా ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్ ఇండివిజువల్ గా మీకు కాన్సెప్ట్ ని గుర్తుపెట్టేసుకునేలాగా చేస్తాను. ఎలా అంటే మీరు ఆ పర్టికులర్ టాపిక్ అంటే ఫిజిక్స్ అని వినంగానే వాళ్ళ పేర్లు ఏంటి అని మీకు మెమరీగా గుర్తొచ్చేస్తుంది అనమాట ఆ స్టోరీ. ఓకే, సో అలాగా మనం ఇవాళ వీడియోలో చూద్దాం. ఓకే, సో బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద వీడియో మనం ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు, ఓకే, నోబెల్ ప్రైజ్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు ఇస్తారు అనేది మనం ఇవాళ చూద్దాం. ఓకే, అసలు నోబెల్ ప్రైజ్ అంటే ఏంటంటే ఇది యాన్యువల్ గా ఇచ్చే ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్నమాట. ఇది కొన్ని కేటగిరీస్ లో వాళ్ళు ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసినప్పుడు అలాంటి పర్సన్స్ కి కేటగిరీస్ ఏంటి, అకాడమిక్ పరంగా కానీ, కల్చరల్ పరంగా కానీ, సైంటిఫిక్ పరంగా కానీ వాళ్ళు చేసే అడ్వాన్సెస్ కి, వాళ్ళు చేసిన ఎక్స్ట్రాడినరీ వర్క్ కి గుర్తింపుగా ఇచ్చే అవార్డ్స్ అన్నమాట. ఓకే, ఇది స్వీడిష్ అండ్ నార్వేన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇస్తారు. స్వీడిష్ అండ్ నార్వేన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇస్తారు. ఓకే, మనకి జనరల్ గా నోబెల్ ప్రైజ్ 6 కేటగిరీస్ లో ఇస్తారనమాట. ఏంటవి, మెడిసిన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, పీస్, లిటరేచర్ అండ్ ఎకానమిక్స్. ఎట్లా అంటే ఎంపీసీ, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకే, పీస్, ఎకానమిక్స్, లిటరేచర్, పీస్, ఎకానమిక్స్, లిటరేచర్. ఓకే, సో ఈ పర్టికులర్ కేటగిరీస్ లో 6 కేటగిరీస్ లో మనకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. రైట్, సో ముందు ఇనిషియల్ గా ఏంటంటే ఓన్లీ 5 కేటగిరీస్ మాత్రమే ఉంటుండే. ఇనిషియల్ గా ఓన్లీ 5 కేటగిరీస్ ఉంటుండే, ఎకానమిక్స్ ఉండకపోతుండే అనమాట. ఎకానమిక్స్ లేకుండే. స్టార్ట్ చేసింది ఎప్పుడు, 1901 లో స్టార్ట్ చేశారు. ఓకే, 1901 లో ఇన్ ద మెమరీ ఆఫ్ స్వీడిష్ సైంటిస్ట్ ఆల్ఫ్రెడ్ నోబెల్. ఓకే, ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఇది స్టార్ట్ చేశారు 1901 లో. ఓకే, అప్పుడు ఓన్లీ 5 కేటగిరీస్ ఉండే. తర్వాత 1968 లో ఎకానమిక్స్ ని యాడ్ చేశారనమాట. అండ్ ఫస్ట్ అవార్డు ఎకానమిక్స్ లో 1969 లో వచ్చింది. ఎవరికి వచ్చింది, రాగ్నార్ ఫ్రిష్ అండ్ జాన్ టింబర్జన్. ఓకే, రాగ్నార్ ఫిష్ అండ్ జాన్ టింబర్జన్. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు, ఫస్ట్ ఎకానమిక్స్ లో ఆయన రాజా. ఓకే, ఫస్ట్ ఎకానమిక్స్ లో ఆయన రాజా అని గుర్తుపెట్టుకోండి. రా ఇస్ రాగ్నార్ ఫిష్, జా ఇస్ జాన్ టింబర్జన్. ఓకే, ఎకానమిక్స్ లో ఆయన రాజా. ఎకానమిక్స్ లో ఆయన రాజా అంటే ఆర్ఏ రాగ్నార్ ఫ్రిష్, జేఏ జన్ టింబర్జన్. ఓకే, సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అన్నమాట. నౌ ఏం చేద్దాము, ఫస్ట్ ఫిజిక్స్ టాపిక్ తీసుకుందాం. ఓకే, సో ఫిజిక్స్ లో ఎవరెవరికి వచ్చింది, జాన్ క్లార్క్, ముగ్గురికి వచ్చింది ఫిజిక్స్ లో. ఎవరెవరు, జాన్ క్లార్క్, మిషెల్ హెచ్ దేవర్, ఓకే, జాన్ ఎం మార్టినిస్. ఎవరెవరికి వచ్చింది ఫిజిక్స్ లో, జాన్ క్లార్క్, మిషెల్ హెచ్ దేవర్, జాన్ ఎం మార్టినిస్. అసలు వీళ్ళు ఏం చేశారు, క్వాంటమ్ ఎఫెక్ట్స్ మీద డెమాన్స్ట్రేషన్ చేశారు. ఓకే, క్వాంటమ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, జనరల్ గా ఒక బాల్ ని మనం ఏదైనా గోడ కొట్టామనుకోండి, మనం ఎంత ఎనర్జీతో ఆ బాల్ ని కొడతామో, బ్యారియర్ అన్నమాట, గోడ అనేది బ్యారియర్ కదా, ఎంత ఎనర్జీతో మనం ఆ బాల్ ని కొడతామో అంతే అది రిఫ్లెక్ట్ అయిపోతుంది, వెనక్కి వచ్చేస్తుంది. మనం ఎనర్జీ ఎక్కువ పెట్టామనుకోండి, ఒక్కొక్కసారి అది బాల్ బద్దలు కొట్టుకునే ఛాన్స్ ఉంది. అంటే బాల్ ఆ పర్టికులర్ గోడని బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. అది ఎనర్జీ పైన డిపెండ్ అయి ఉంటుంది, మనం ఇచ్చే ఎనర్జీ పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. అది రెగ్యులర్ మెకానిక్స్ అన్నమాట, దాని మెకానిజం. ఎనర్జీ ఎంత ఇస్తే అంత ఎఫర్ట్ తోని ఈ బాల్ పనిచేస్తుంది. బట్ క్వాంటమ్ మెకానిక్స్ ఏంటి అనంటే, ఒక బాల్ కి ఎనర్జీతో సంబంధం లేదు. ఆ బాల్ ఆ పర్టికులర్ బ్యారియర్ ని ఈజీగా ఒక టన్నల్ లాగా ఫామ్ అయిపోయి ఆ బాల్ ఆ బ్యారియర్ ని క్రాస్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఓకే, క్వాంటమ్ మెకానిక్స్ లో ఏం చెప్తారంటే, ఏదైనా ఒక ఆటమ్, ఓకే, ఏదైనా ఒక బాల్
ఆ పర్టికులర్ బ్యారియర్ ని ఈజీగా ఎనర్జీతో ఏం సంబంధం లేకుండానే ఈజీగా అది పాస్ అయిపోయి వెళ్ళిపోతుంది అని చెప్తుంది అనమాట. అయితే వీళ్ళేం చేశారు అనంటే ముందు అది మనకి చిన్న చిన్న ఆటమ్స్ లోనే విజిబుల్ ఉంటుండే, బట్ దే హ్యావ్ డెమోన్స్ట్రేటెడ్ దట్ లార్జ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ లో కూడా క్వాంటమ్ ఎఫెక్ట్స్ అనేవి పనిచేస్తాయని డెమోన్స్ట్రేట్ చేశారు. ఓకే, క్వాంటమ్ టనలింగ్ కానీ ఎనర్జీ క్వాంటైజేషన్ కానీ లార్జ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ లో కూడా పనిచేస్తుంది అని చెప్పారనమాట. అయితే ఇప్పుడు అసలు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ ముగ్గురు పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను. ఓకే, వినండి. అయితే ముగ్గురు సైంటిస్టులు ఉన్నారు. ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనము. ముగ్గురు సైంటిస్టులు ఉన్నారు. ఈ ముగ్గురు సైంటిస్టులు ఏం చేస్తారంటే ఒక టనల్ దగ్గరికి వెళ్తారనమాట. ఆ టనల్ దగ్గరికి వెళ్ళి ఆ టనల్ నుండి వాళ్ళు పాస్ అవ్వడానికి ట్రై చేస్తారు. ముగ్గురు సైంటిస్టులు టనల్ త్రూగా పాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, అయితే ముగ్గురు ఫస్ట్ అంటే ఏమంటారు, వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తారనమాట. ఆలోచించి మనమే కదా ఎక్స్పెరిమెంట్ చేయాల్సింది, సో మనమే వెళ్తే ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఒక ఫస్ట్ సైంటిస్ట్ ఏమంటాడంటే, సరే ఈ టనల్ లోపల ఏముందో తెలుసుకోవడానికి నేను నా క్లర్క్ ని పంపిస్తాను అంటాడు అనమాట. ఏమంటాడు, నేను నా క్లర్క్ ని పంపిస్తాను అంటాడు. సరే అని చెప్పి ఆయన క్లర్క్ ని పిలిస్తే ఆ క్లర్క్ వస్తాడు. ఆ క్లర్క్ వచ్చి ఆ క్లర్క్ టనల్ లోకి వెళ్తాడు. సగం దూరం వరకు వెళ్తాడు. దూరం వరకు వెళ్ళేసరికి అక్కడ చాలా దోమలు ఉంటాయి అన్నమాట. టనల్లో చాలా దోమలు ఉంటాయి. ఆ చాలా దోమలు ఉండేసరికి ఆయన మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాడు. బ్యాక్ వచ్చేసి ఆ టనల్లో చాలా దోమలు ఉన్నాయి, నేను వెళ్ళలేను అంటాడు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈయనకు ఒక మార్టిన్ కాయిల్ ఇస్తారు. మన దోమల బత్తి తెలుసు కదా, మార్టిన్ కాయిల్ ఇచ్చి, ఏం కాయిల్, మార్టిన్ కాయిల్. ఓకే, మార్టిన్ కాయిల్ ఇచ్చి ఈ కాయిల్ తీసుకొని లోపలికి వెళ్ళి దోమలన్నీ చచ్చిపోతాయి అని చెప్తారు. ఓకే, సో ఈయన ఏం చేస్తాడు, మంచిగా కాయిల్ తీసుకొని లోపలికి వెళ్తాడు. ఫైన్, ఇక్కడ దాకా క్లియర్ ఉంది కదా. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి బయటికి రాడనమాట. ఓకే, ఎంతసేపటికి బయటికి రాకపోతే వీళ్ళకి అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో. అప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇదంతా కాదు, మనము ఈ టన్నల్ లోపలికి వెళ్ళడానికి మనం ఒక మెషిన్ ని డెవలప్ చేద్దాం. ఓకే, ఎవరినో ఎందుకు అడగడము, మనం ఒక మెషిన్ ని డెవలప్ చేద్దాము. ఆ మెషిన్ సహాయంతోనే మనం టన్నల్ లోపలికి వెళ్ళి దీని లోపల ఏముందో ఫైండ్ అవుట్ చేద్దామని డిసైడ్ అయిపోతారు అనమాట. అలాగా వాళ్ళు ఒక మెషిన్ ని డెవలప్ చేస్తారు. ఆ మెషిన్ ని డెవలప్ చేసినందుకు వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చి ఉంటుంది అనమాట. ఓకే, స్టోరీ క్లియర్ ఉందా? ఏం స్టోరీ, ముగ్గురు సైంటిస్టులు టనల్ లోపలికి వెళ్ళాలనుకున్నారు. ఓకే, అయితే ఆ టనల్ లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి టనల్లో ఏముందో తెలియాలి అని చెప్పి మన ముగ్గురం వెళ్తే ఎట్లా అని చెప్పి ఫస్ట్ సైంటిస్ట్ ఏం చేస్తాడు, వాళ్ళ క్లర్క్ ని పిలుస్తాడు. క్లర్క్ ని లోపలికి వెళ్ళమంటాడు. ఆయన లోపలికి వెళ్తాడు. సగం దూరం వెళ్ళేసరికి అక్కడ దోమలు ఉంటాయి. దోమలు ఉంటే బయటకు వచ్చి దోమలు ఉన్నాయని చెప్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఒక మార్టిన్ కాయిల్ ఇచ్చి, దోమల కాయిల్ ఇచ్చి ఆ కాయిల్ తీసుకొని లోపలికి వెళ్ళమంటారు. ఆయన లోపలికి వెళ్తాడు, ఎంతసేపటికి బయటికి రాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు డిసైడ్ అయిపోతారు అనమాట, ఎవరినో ఎందుకు అడగడము, మనమే ఒక మెషిన్ డెవలప్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఒక మెషిన్ ని డెవలప్ చేస్తారు. ఓకే, ఆ డెవలప్ చేసిన మెషిన్ కి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చి ఉంటుంది. క్లియర్? ఎస్. సో టనల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఫిజిక్స్ కి సంబంధించింది అని మనం మైండ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, నౌ క్లర్క్ క్యాన్ బి లింక్ టు జాన్ క్లార్క్. ఫస్ట్ సైంటిస్ట్ క్లర్క్ క్యాన్ బి లింక్ టు జాన్ క్లర్క్. నెక్స్ట్ మార్టిన్ ని దేనికి లింక్ చేసుకోవచ్చు, జాన్ ఎం మార్టినేజ్. మార్టిన్ ని జాన్ ఎం మార్టినేజ్ కి లింక్ చేసుకోవచ్చు. మెషిన్ డెవలప్ చేశారు కదా, మెషిన్ థర్డ్ నేమ్ అనమాట, అది మిషెల్ హెచ్ దేవర్. ఓకే, మిషెల్ హెచ్ దేవర్. ఓకే, ఎస్. సో మనకు ముగ్గురు పేర్లు గుర్తొచ్చాయి కదా, జాన్ క్లార్క్, మిషెల్ హెచ్ దేవర్, జాన్ ఎం మార్టినేజ్. ఎస్. సో ఇది మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ స్టోరీ మీకు టనల్ అనంగానే, ఓకే, టనల్ ఫిజిక్స్ లో అనేసరికి మనం టనల్ గురించి మాట్లాడుకుంటాం అనమాట. ఫిజిక్స్ లో సైంటిస్టులు ఉన్నారు, టనల్ గురించి మాట్లాడుకుంటాం. టనల్ అనగానే మీకు స్టోరీ గుర్తుకొచ్చేసేయాలి. ఎస్, రైట్. సో నేను ఆల్రెడీ చెప్పాను అసలు క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటి. ఒక బాల్ పాస్ అవుతుంది, ఎనర్జీ ఉండాలి దానికి, అది క్లాసికల్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్ ఏంటంటే దానికి ఎనర్జీ అవసరం లేదు, అది ఒక టనల్ లాగా క్రియేట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, దీనికోసమే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చి ఉంటుంది. హోప్ యు ఆల్ అండర్స్టూడ్ దిస్. నౌ నెక్స్ట్ దానికి ఇప్పుడు మనం పీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, పీస్ కి
మరియా కొరీనా మచాడో అనే ఆమెకి ప్రైజ్ వచ్చింది, నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, పీస్ కి మరియా కొరీనా మచాడో అనే ఆమెకి ప్రైజ్ వచ్చింది. షీ బిలాంగ్స్ టు వెనిజులా అనమాట. అసలు ఎందుకు వచ్చింది అని అంటే, ప్రశాంతంగా ఒక కంట్రీలో డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్ కోసం స్ట్రగుల్ చేసింది అనమాట. నాన్ వైలెన్స్ త్రూగా తను ఆ కంట్రీకి డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్ వచ్చేలాగా తను వర్క్ చేసింది. ఓకే, అయితే ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ ఏంటంటే, ఒక కింగ్డమ్ ఉంది. ఓకే, ఆ కింగ్డమ్ కి ఒక హిట్లర్ లాంటి రాజు ఉన్నాడు అనమాట. ఓకే, ఒక కింగ్ ఉన్నాడు. ఈ కింగ్ ఏంటి అని అంటే చాలా క్రూరుడు. హీ డజంట్ వాంట్, అసలు ఆ జనాలు నోరిప్పి మాట్లాడకూడదు ఆయనకు అగెన్స్ట్, అసలు ఆయనకు అగెన్స్ట్ గా కాదు, వాళ్ళకి అసలు ఏమంటారు రైట్స్ ఉండకూడదు అని ఆయన అనుకుంటాడు అనమాట. అసలు ఆ జనాలకి రైట్సే ఉండకూడదు, ప్రశాంతంగా వాళ్ళు ఉండకూడదు అని అనుకొని ఏం చేస్తాడంటే, కరోనా వైరస్ ని పంపిస్తాడు కింగ్డమ్ లోకి. ఓకే, కరోనా వైరస్ ని స్ప్రెడ్ చేస్తాడు ఆ కింగ్డమ్ లోకి. ఆ కరోనా వైరస్ ని స్ప్రెడ్ చేసేసరికి జనాలంతా ఏం చేస్తారంటే, వాళ్ళు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి క్లోజ్ అయిపోయి రూమ్లన్నీ క్లోజ్ చేసుకొని ఆ ఇళ్లలోనే ఉంటారు జనాలంతా. వాళ్ళు భయపడిపోతారు అనమాట, ఈ కరోనా వైరస్ వల్ల మనకి ఎలాంటి జబ్బు వస్తుందో ఏంటో అని టెన్షన్ పడి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతారు. ఓకే, అయితే అలాంటి టైంలో ఒక అమ్మాయి వస్తుంది, ఒక వ్యాన్ లో ఒక అమ్మాయి వస్తుంది. ఓకే, ఒక అమ్మాయి వ్యాన్ లో వస్తుంది. దేంట్లో వస్తుంది? వ్యాన్ లో వస్తుంది. వ్యాన్ లో వచ్చి తను వ్యాన్ లోనే కూర్చొని ఉండి కరోనా వైరస్ ని ఫైట్ చేస్తుంది అనమాట. తను ఆ వ్యాన్ లో కూర్చొని ఉండి కరోనా వైరస్ ని ఫైట్ చేస్తుంది. అలా తను వ్యాన్ లో కూర్చొని ఉండి కరోనా వైరస్ ని ఫైట్ చేయడం ఈ జనాలు చూస్తారనమాట. చూసి వాళ్ళేమనుకుంటారు, ఒక్క అమ్మాయి ఇంత బాగా ఫైట్ చేస్తుంది అని వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ ఇళ్లలో నుండి బయటికి వచ్చి వాళ్ళు వాళ్ళ డెమోక్రసీని నిలబెట్టుకుంటారనమాట. అంటే కింగ్ ని ఓడగొట్టేసి, కింగ్ ని ఆ కింగ్డమ్ లో నుండి వెలగొట్టేసి వాళ్ళు వాళ్ళ డెమోక్రసీని నిలబెట్టుకుంటారు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ స్టోరీలో మనం ఏమి, కింగ్ హ్యూమన్ రైట్స్, అసలు జనాలకు రైట్స్ ఇవ్వకూడదు అని అనుకున్నాడు కదా. అయితే ఈ పీస్ లేకుండా చేయాలనుకున్నాడు కదా, మనం అది కూడా మాట్లాడుకున్నాము. కింగ్ జనాలకు పీస్ లేకుండా చేయాలనుకుంటున్నాడు. సో పీస్ ప్రైజ్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, అయితే ఆయన ఏం చేశాడు, కరోనా వైరస్ ని పంపించాడు. ఆ కరోనా వైరస్ మరియా కొరీనా మచాడో తను ఏ ప్లేస్ కి ఆ అమ్మాయి మరియా కొరీనా మచాడో ఏ ప్లేస్ కి సంబంధించిన ఆమె? వ్యాన్ లో వచ్చింది, వ్యాన్ లో వచ్చింది కదా, వెనిజులా. అసలు దేనికోసం వచ్చింది తనకి పీస్ ప్రైజ్? డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్ కోసం ఫైట్ చేసింది కాబట్టి. ఎస్, సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అని అనుకుంటున్నాను. నౌ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్, లిటరేచర్ అనమాట. ఓకే, లిటరేచర్ కి లాజ్లో క్రాస్జెనాహోర్కీ అనే అతనికి లిటరేచర్ లో తనకి అవార్డు వచ్చింది. ఆయన హంగరీ ప్లేస్ కి సంబంధించిన ఆయన. ఈయన ఏం చేస్తాడు అంటే, పోయమ్స్ చాలా పొయటిక్ గా ఉంటాయి, లాంగ్ సెంటెన్సెస్ ఉంటాయి. లాంగ్ అంటే అసలు అవి ఎక్కడికి ఎండ్ అవ్వవు అనమాట, ఎండ్ లేకుండా రాస్తాడు. అది కూడా చాలా పొయటిక్ వేలో రాస్తాడు. ఓకే, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పోయమ్స్ ఉంటాయి అనమాట. అది ఆయన యూనిక్ రైటింగ్ స్టైల్, దానికి ఆయనకి వచ్చింది. సో ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. ఒక దగ్గర పోయిటిక్ రైటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. ఓకే, పోయమ్స్ రాయాలని కాంపిటీషన్ పెట్టారు, రైటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఆ కాంపిటీషన్ కి చాలా మంది వచ్చారు, కాంపిటీషన్ జరుగుతుంది. అయితే అందులో ఒక పర్సన్ వచ్చాడు, అదే కాంపిటీషన్ కి ఒక పర్సన్ వచ్చాడు. ఆయన కూడా కూర్చున్నాడు పోయం రాయడానికి. ఓకే, కానీ ఈ పర్సన్ ఏంటంటే చాలా లేజీగా ఉన్నాడు, రావడమే లేట్గా వచ్చాడు. ప్లస్ ఇంకా అంత లేజీగా ఉండి ఏం చేస్తున్నాడు, రాయడం కూడా చాలా స్లోగా రాస్తున్నాడు. ఓకే, ఈ పర్సన్ చాలా లేజీగా ఉన్నాడు, రాయడము స్లోగా రాస్తున్నాడు. అందరి కాంపిటీషన్ అయిపోయింది, పోయి వాళ్ళు ఇన్విజిలేటర్ కి పేపర్లు ఇచ్చేశారు. ఈయన ఇంకా రాస్తూనే ఉన్నాడు, అసలు ఒడుస్తలేదు ఆయన రాయడు. తర్వాత ఒక టైంకి అయిపోయిన తర్వాత ఆయన పేపర్ని కూడా తీసుకెళ్లి ఆ ఇన్విజిలేటర్కి ఇచ్చాడు అనమాట. ఇన్విజిలేటర్ ఏం చేశాడు, ఈయన పేపర్ని చదువుతా ఉన్నాడు. చదువుతున్న కొద్దీ ఏంటిది అసలు సెంటెన్సెస్ అసలు కంప్లీటే అవ్వట్లేదు, ఇంత పెద్ద సెంటెన్సెస్ లో ఎవరు రాస్తారు అండ్ ఎవరు చదువుతారు అని చెప్పి ఈయనకి చాలా కోపం వచ్చింది.
నాకు చాలా కోపం, యాంగ్రీ. ఈ పర్సన్ చాలా యాంగ్రీ అయిపోయాడు. ఓకే. యాంగ్రీ అయిపోయి ఏం చేశాడు? ఆయన పేపర్‌ని పడేసాడన్నమాట. ఆయన పేపర్‌ని పడేస్తే అక్కడి నుండే నోబెల్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు వెళ్తున్నారు. నోబెల్ ఆర్గనైజేషన్ వాళ్ళు, నోబెల్ ప్రైజ్ ఇచ్చే ఆర్గనైజేషన్ వాళ్ళు ఎళ్తున్నారు. ఎళ్ళేటప్పుడు వాళ్ళకి ఆ పేపర్ దొరికిందన్నమాట. ఆ పేపర్ చూసి అరెరే! ఇంతింత పొడుగు పొడుగు సెంటెన్సెస్ ఇంత పొయెటిక్ స్టైల్‌లో రాయడం అంటే చాలా గ్రేట్. ఈ పర్సన్ చాలా గ్రేట్ ఉన్నాడు అని చెప్పి ఈ పర్సన్‌కి నోబెల్ ప్రైజ్ ఇచ్చేసారు. ఓకే. ఏం జరిగింది ఇక్కడ? ఒక రైటింగ్ కాంపిటీషన్ జరిగింది. ఆ రైటింగ్ కాంపిటీషన్‌లో ఒక లేజీ పర్సన్ వచ్చాడు. ఆయన స్లోగా రాస్తున్నాడు. రాస్తూ ఆ పేపర్‌ని తీసుకెళ్ళి ఇన్విజిలేటర్‌కి ఇచ్చాడు. ఇస్తే ఇన్విజిలేటర్‌కి యాంగ్రీ వచ్చింది. అంటే కోపం వచ్చింది. కోపం వచ్చి పేపర్‌ని పడేసాడు. ఓకే. ఎలాంటి సెంటెన్సెస్ రాసాడు ఆయన? లాంగ్ సెంటెన్సెస్ రాసాడు. యెస్. ఆ పేపర్ నోబెల్ ప్రైజ్ వాళ్ళకి దొరికింది. వాళ్ళు ఈయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. యెస్. సో, ఇక్కడ లేజీ, స్లో వింటే రెండిటిని కలిపితే ఏమవుతది? లాజ్లో. యెస్. లేజీ, స్లో. లాజ్లో. ఆయన ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు. విల్ లింక్ టు లిటరేచర్. రైటింగ్ పోయమ్స్ విల్ లింక్ టు లిటరేచర్. లేజీగా, స్లోగా రాస్తున్నాడు. హిస్ నేమ్ ఇస్ లాజ్లో. యెస్. అండ్ ఆ ఇన్విజిలేటర్ కి యాంగ్రీ, కోపం వచ్చింది. ఏ ప్లేస్ కి సంబంధించిన వాడు? హంగరీకి సంబంధించిన వాడు. అండ్ ఎలాంటి సెంటెన్సెస్ రాశాడంట? పొడుగు సెంటెన్సెస్, అసలు ఎండే అవ్వని సెంటెన్సెస్ రాశాడు. ఎక్స్ట్రీమ్లీ లాంగ్ అండ్ పోయెటిక్ సెంటెన్సెస్. ఎస్. ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నౌ గోయింగ్ ఇంటు ద నెక్స్ట్. సో బిఫోర్ గోయింగ్ ఇంటు ద నెక్స్ట్ టాపిక్, ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ యూ దట్ మన స్కై అకాడమీ యాప్ లో మన దగ్గర డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఇప్పుడు ఈపీఎఫ్ఓ కూడా 30 డేస్ ఛాలెంజ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది. ఓకే. మీరు ఏంటి అని అంటే ఈ 30 డేస్ లో 70 హార్డ్ కోర్ టాపిక్స్ సార్ ఆల్రెడీ ఇచ్చారు. ఆ హార్డ్ కోర్ టాపిక్స్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు హ్యాండ్ హోల్డింగ్ గైడెన్స్ అనేది మీకు దాంట్లో ఇవ్వబడుతుంది. ఓకే. అదే కాకుండా ఏకలవ్య మోడల్ స్కూల్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సెబీ గ్రేడ్ ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎస్. వీటన్నిటికి సంబంధించిన కోర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది. అది కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం లో ఉంది. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ టాపిక్ అయినా సరే మెమరీ హింట్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనే ఎగ్జామ్, కానీ చాలా వరకు ఎగ్జామ్స్ ఏంటంటే స్టాటిక్ పోర్షన్ ఉంటుంది. ఈ స్టాటిక్ పోర్షన్ ఎక్కువ వరకు కాన్సెప్ట్స్ ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది కదా. ఆ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా లింక్ చేసుకొని చదవాలి. ఇప్పుడు నేను ఇంతకు ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా లింక్ చేసుకొని స్టోరీ రూపంలో లింక్ చేసే విధంగా, కోడింగ్ విధంగా మీకు కంటెంట్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంది. అరౌండ్ 300+ వీడియోస్ ఉన్నాయి. ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఓవరాల్ మాక్ టెస్ట్ అవైలబుల్ గా ఉన్నాయి. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అదే కాదు, నాకు ఒక పర్సనల్ మెంటర్షిప్ కావాలి అంటే, నాకు ఒక పర్సన్, నార్మల్గా ఏంటంటే మనం స్కూల్లో చిన్నప్పుడు చదువుకుని ఉంటాము. అప్పుడు మన టీచర్లు మనల్ని గైడ్ చేసేవారు. అప్పుడు మంచి మార్కులు వచ్చేవి. కానీ కాంపిటీషన్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఏంటి, ఒక 50-60% మార్క్స్ తెచ్చుకోవడమే ఎక్కువైపోయింది. ఎందుకు అనంటే మనం ఎవరికి ఆన్సరబుల్ కాదు. ఈ రోజు చదివాము, మళ్ళీ వారం రోజులు చదవము, మళ్ళీ ఇంకొక రోజు చదువుతాము, మళ్ళీ వారం రోజులు, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయం. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి, మిమ్మల్ని గైడ్ చేయడానికి, మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి, మీకు రోజువారీ టార్గెట్స్ ఇవ్వడానికి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది అవైలబుల్ గా ఉంది. మీరు ఒకవేళ ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించి. ఓకే. అండ్ ఐ అష్యూర్ యూ, ఈ మెంటర్షిప్ లో మీకు మీ టీచర్ మిమ్మల్ని బెంచ్ మీద కూర్చోబెట్టి ఎలా చదివిపించిందో అలాంటి ప్రిపరేషన్ మెథడ్ అనేది మీకు ఉంటుంది ఇక్కడ. ఎస్. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. నౌ లెట్ us dive into the video back. సో నెక్స్ట్ ఏంటి, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్. ఓకే. కెమిస్ట్రీలో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ కి సంబంధించి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ముగ్గురికి వచ్చింది. సుసుము కితగావా, రిచర్డ్స్ ఆర్ ర్యాప్సన్, ఒమర్ ఎం యాగి. ఓకే. సుసుము కితగావా, రిచర్డ్స్ ఆర్ ర్యాప్సన్, ఒమర్ ఎం యాగి. ఓకే. వీళ్ళు ఏం చేశారు అనంటే ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ కి సంబంధించిన డిస్కవరీ చేశారు. ఏంటి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్? బేసిక్ గా ఏంటంటే ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ లో అన్ని చిన్న రూమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఆ చిన్న రూమ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ లాంటి సబ్స్టెన్సెస్ లేదా వాటర్ వేపర్ ని ట్రాప్ చేయడానికి ఈ రూమ్స్ ఉంటాయి.
దీన్నే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అంటారు. ఓకే, దే కంటైన్ millions of microscopic rooms that can trap substances like gases, CO2 or water vapor. Okay, దీని వల్ల ఏంటంటే it will work on clean energy, water purification and gas storage. ఈ metal organic frameworks can work on clean energy, water purification and gas storage. ఓకే, సో ఈ పేరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు కెమిస్ట్రీకి సంబంధించి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ముంబైలో స్లమ్ ఏరియా గురించి చూస్తాం కదా. ఈ స్లమ్ ఏరియాని అదానీ గ్రూప్ వాళ్ళు తీసుకొని డెవలప్ చేస్తున్నారని తెలుసు కదా మీకు. అదానీ ఏంటి, రిచ్ పర్సన్, అవునా? సో ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు. రిచ్ పర్సన్ వాళ్ళ కొడుకుకి ఒక స్లమ్ ఏరియాని డెవలప్ చేయాలని చెప్పాడు అనమాట. ఒక రిచ్ పర్సన్ వాళ్ళ సన్ కి ఒక స్లమ్ ఏరియాని డెవలప్ చేయాలని చెప్పాడు. ఓకే, రైట్. సో ఈ స్లమ్ ఏరియాని డెవలప్ చేయడం ఏంటి, ఎట్లా అంటే అక్కడ క్లీన్ ఎనర్జీ ఉండాలి. ఓకే, క్లీన్ ఎనర్జీ ఉండాలి, రైట్. వాటర్ కూడా ప్యూరిఫై అవ్వాలి. అక్కడ అన్ని కార్బన్ డైఆక్సైడ్ లేకుండా మంచి ఆక్సిజన్ ఫ్లో ఉండాలి. ఇదంతా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఓకే, రిచ్ సన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రిచ్ సన్ ఏం చేశాడు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఒక కితాబ్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు, కితాబ్ తీసుకున్నాడు. కితాబ్ అంటే హిందీలో ఏంటి, హిందీలో కితాబ్ అంటే ఏంటి, బుక్. ఓకే, కితాబ్ అంటే బుక్ అన్నమాట. ఒక కితాబ్ తీసుకున్నాడు. రిచ్ పర్సన్ వాళ్ళ సన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటి అంటే స్లమ్ ఏరియాని డెవలప్ చేయాలి, అక్కడ మంచి క్లీన్ గా చేయాలన్నమాట ఏరియాని, ప్యూర్ వాటర్ ఇవ్వాలి వాళ్ళకి, కార్బన్ డైఆక్సైడ్ లాంటిది లేకుండా ఆక్సిజన్ లాంటిది మనము యూనో ఆ ఏరియా అంతా క్లీన్ చేస్తే అంత మంచిగా ఉంటుందని చెప్పి రిచ్ పర్సన్ వాళ్ళ సన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ సన్ అవన్నీ కూడా నోట్ చేసుకోవడానికి ఒక కితాబ్ తీసుకున్నాడు. కితాబ్ తీసుకొని మామూలుగా మనం ఏం చేస్తాము, ఏదైనా బుక్ తీసుకున్నప్పుడు, కొత్త బుక్ తీసుకున్నప్పుడు దాని మీద ఏదైనా దేవుడి పేరో ఏదో ఒకటి రాస్తాం కదా. అలా ఈయన దాని మీద ఓం రాశాడు అనమాట. ఆ కితాబ్ లో ఆయన ఫస్ట్ ఓం రాసి స్టార్ట్ చేశాడు. ఎందుకు అనంటే ఆయనకి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా బాగా చేయాలి కదా. బాగా చేయాలంటే దాని గురించి డీటెయిల్స్ బాగా తెలిసి ఉండాలి కదా. అందుకని కితాబ్ తీసుకొని ఆ కితాబ్ లో ఆయన ఫస్ట్ ఓం అని రాసి దేవుణ్ణి దలుచుకొని ఆయన బుక్ స్టార్ట్ చేశాడు అనమాట. దాంట్లో ఆయన అన్ని డీటెయిల్స్ రాసుకుంటూ ఉన్నాడు. అలాగా ఈ పర్సన్ చాలా బాగా వర్క్ చేయడం వల్ల, దాన్ని డెవలప్ చేయడం వల్ల ఈయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, ఎస్. సో నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది లింకింగ్. ఎట్లా లింక్ చేయొచ్చు, రిచ్ పర్సన్. అయితే ఇక్కడ చూడండి, ఒక స్లమ్ ఏరియాలో క్లీన్ చేయాలని అనుకుంటున్నాము. సో క్లీన్ చేసే ప్రాసెస్, వాటర్ ని ప్యూరిఫై చేయడము, ఆక్సిజన్ ని సప్లై చేయడం, ఇవన్నీ కూడా మనము కెమిస్ట్రీలో మాట్లాడుకుంటాం కదా. సో ఇట్లా మనం దీన్ని కెమిస్ట్రీకి లింక్ చేసుకోవచ్చు. రిచ్ సన్ క్యాన్ బి లింక్ టు రిచర్డ్ ఆర్ రాప్సన్. రిచ్ సన్ క్యాన్ బి లింక్ టు రిచర్డ్ ఆర్ రాప్సన్. ఓకే, ఓం క్యాన్ బి లింక్ టు ఉమర్ ఎం యాగి. ఓం క్యాన్ బి లింక్ టు ఉమర్ ఎం యాగి. కితాబ్ క్యాన్ బి లింక్ టు సుసుము కితగావా. కితాబ్ క్యాన్ బి లింక్ టు సుసుము కితగావా. ఎస్, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను, రైట్. సో ఈ మనం ఏంటి, నేను ఇంతకు ముందే మీకు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ టాకింగ్ అబౌట్ మెడిసిన్. ఓకే, మెడిసిన్ కి ఈ ఇమ్యూన్ సిస్టమ్ టాలరెన్స్ కి సంబంధించి వాళ్ళు డిస్కవరీ చేశారనమాట. టీ సెల్స్, రెగ్యులేటరీ టీ సెల్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, స్పెసిఫిక్ గా ఈ టీ సెల్స్ అనేవి మన బాడీలో ఏం చేస్తాయి అని అంటే, ఒక వైరస్ మన అటాక్ అయింది అనుకోండి, ఆ వైరస్ ని ఫైట్ చేయడానికి మన బాడీలో సెల్స్, ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ చేస్తుంది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే మన వాళ్ళు ఎవరు, పరే వారు ఎవరు అని తెలియకుండా వర్క్ చేస్తుంటది. అయితే ఈ టీ సెల్స్ రెగ్యులేట్ చేస్తాయి అనమాట. మన సెల్స్ కూడా ఉన్నాయి, మనది కూడా మంచి బ్యాక్టీరియా ఉంటది, సో అవి కాకుండా వైరస్ ని చంపు అని చెప్పి ఈ టీ సెల్స్ రెగ్యులేట్ చేస్తాయి. ఓకే, అలాంటి డిస్కవరీ అనేది వాళ్ళు మెన్షన్ చేశారనమాట. దే ఎక్స్ప్లెయిన్ హౌ ఇమ్యూన్ సిస్టమ్ ప్రివెంట్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ అటాకింగ్ ద బాడీ. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాడీని అటాక్ చేయకుండా ఎలా ఉండాలి, అది ఎలా ప్రివెంట్ చేస్తుంది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇమ్యూన్ సిస్టమ్ అనగానే మెడిసిన్ ఫీల్డ్ కి సంబంధించింది, అవునా. మెడిసిన్ ఫీల్డ్ లో ఇమ్యూన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. మెడిసిన్ ఫీల్డ్ లో మనం బాడీ గురించి మాట్లాడతాం, సో ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో ఎవరెవరికి వచ్చింది,
మేరీ ఈ బ్రాంకో, ఓకే, మేరీ ఈ బ్రాంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమోన్ సకాగుచి, ఎవరెవరికి వచ్చింది? మేరీ ఈ బ్రాంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సకాగుచి. ఎస్, రైట్. సో మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, నౌ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. సో పాత కాలంలో అప్పట్లో ఇమ్యూన్ సిస్టమ్ అనే ఒక పర్సన్ ఉండేవాడు అనమాట. పోనీ ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ ఉంది. ఓకే, చాలా అంటే చాలా వీక్ ఉంది. సో ఈ పర్సన్ ఎప్పుడు పురాతన కాలంలో అనమాట. ఈ పర్సన్ ఏంటి అని అంటే, నా ఇమ్యూన్ సిస్టమ్ ఇంత వీక్ ఉంది కదా, సో నేను ఏం చేస్తానంటే తపస్సు చేస్తాను. అప్పట్లో ఏది కావాలన్నా తపస్సు చేసేవాళ్ళు కదా. సో ఆయన తపస్సు చేస్తాడు అనమాట, దేవుడికి తపస్సు చేస్తాడు. ఎందుకు అనంటే, నేను ఫ్యూచర్ లో వచ్చే వైరస్లన్నిటినీ కూడా యునో నా ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ అవ్వకుండా సేవ్ అవ్వడానికి నేను తపస్సు చేస్తానని తపస్సు కూర్చుంటాడు. తపస్సు కూర్చొని చాలాసేపు తపస్సు చేస్తూ ఉంటే ఈయన తపస్సుకు మెచ్చి రాముడు ప్రత్యక్షమవుతాడు అనమాట. ఈయన తపస్సుకు మెచ్చి రాముడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి రాముడు ఏమంటాడంటే, బాబు లేగు, నేను నీ తపస్సుకు మెచ్చాను, నేను నీకేం వరం కావాలో కోరుకో అని అంటే, ఈయన అంటాడు, నా ఇమ్యూనిటీ, నేను చాలా వీక్ ఉన్నాను. ఓకే, సో అంటే దాని అర్థం నా సిస్టమ్ బాగా పనిచేయట్లేదు, నా ఇమ్యూనిటీ బాగా పనిచేయట్లేదు. సో ఫ్యూచర్ లో ఎలాంటి రోగాలు వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ నాకు కావాలి అని, నా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ కావాలి అని చెప్పేసి కోరుకుంటాడు అనమాట. కోరుకుంటే రాముడు ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఒక బ్రౌన్ కౌని ఇస్తాడు. ఓకే, రాముడు ఒక బ్రౌన్ కౌని ఈయనకి ఇస్తాడనమాట. ఇచ్చి ఏమంటాడంటే, నువ్వు ఈ బ్రౌన్ కౌని, మనకు ఆవునుడే కదా పాలు వస్తాయి, పాలు తాగితే శక్తి వస్తుంది కదా, ఎస్ మన ఇమ్యూనిటీ పెరుగుతుంది కదా. సో ఈ కౌ నుండి రోజు మిల్క్ తీసుకొని తాగు. ఓకే, రోజు మిల్క్ తీసుకొని తాగు. ఆ మిల్క్ తాగడం వల్ల నీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, నీకు ఎన్ని ఇయర్స్ అయినా సరే వైరస్ ఇన్ఫెక్షన్ ఉండదు అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఈయనకు ఆ బ్రౌన్ కౌని చూడగానే, ఓకే, ఈయనకి ఆ బ్రౌన్ కౌని చూడగానే చాలా ఎక్సైట్మెంట్ అయిపోతాడు అనమాట. ఎక్సైట్మెంట్ అయిపోయి ఎగురుకుంటూ డాన్స్ చేసుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. గట్టిగా అరుస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల జనాలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈయనని సౌండ్ చేయకు అని అంటారు అనమాట. ఓకే, ఎవరైనా సరే మనం గట్టిగా అరుస్తూ ఉంటే ఎవరైనా సౌండ్ చేయకు అని అంటారు కదా, అలాగా ఈ పర్సన్ కి ఆ చుట్టుపక్కల జనాలు ఎగ్జైట్ అయిపోయి అరుస్తూ అంటారు అనమాట. ఓకే, సో ఇది మనకి మెడిసిన్ కి సంబంధించిన స్టోరీ. ఇమ్యూన్ సిస్టమ్, మెడిసిన్ అనగానే మనం ఇమ్యూనిటీకి వెళ్ళిపోవాలి, రైట్. అసలు ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేసింది? తపస్సు చేసింది. తపస్సు చేసినప్పుడు ఫస్ట్ రామ్ ప్రత్యక్షమయ్యాడు. రామ్ క్యాన్ బి లింక్ టు ఫ్రెడ్ రామ్స్డెల్. ఎస్. తర్వాత రాముడు ఏమిచ్చాడు? బ్రౌన్ కౌనిచ్చాడు. బ్రౌన్ కౌ క్యాన్ బి లింక్ టు మేరీ ఈ బ్రాంకో. దాని తర్వాత ఎవరు? దాని తర్వాత జనాలంతా ఏమన్నారు? ఆయన ఎగ్జైట్మెంట్ తో అరుస్తూ ఉంటే అన్నారు. క్యాన్ బి లింక్ టు షిమోన్ సాకాగుచి. ఓకే, రైట్. సో మీకు ఈ కాన్సెప్ట్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను, రైట్. సో నెక్స్ట్, గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సో టీ సెల్స్ ఎట్లా వర్క్ చేస్తాయని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జనరల్గా ఏంటి, మన బాడీలో ఉండే మంచి సెల్స్ ని డిస్టర్బ్ చేయకుండా అవి పీస్ సోల్జర్స్ లాగా వర్క్ చేస్తాయి అనమాట. అవి బయట నుండి వచ్చే డిజీజెస్ ని అటాక్ చేస్తాయి. ఓకే, సో ఇట్ విల్ సెల్ఫ్ అటాక్ అనేది జరగకుండా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్, ఎకానమిక్స్. ఓకే, అన్ని చూసాం కదా, ఇప్పటి వరకు చెప్పిన స్టోరీస్ అన్ని గుర్తున్నాయి అనుకుంటా. నా టాకింగ్ అబౌట్ ఎకానమిక్స్ అనమాట. ఎకానమిక్స్ లో గ్రోత్, ఇన్నోవేషన్ అండ్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ కి సంబంధించి వాళ్ళు డిస్కవరీస్ చేశారు, వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఎకానమిక్స్ లో ఫస్ట్ జోయల్ మోక్యర్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు అనంటే హీ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ సస్టైన్డ్ గ్రోత్. ఓకే, సస్టైనబుల్ గ్రోత్ కి టెక్నాలజీ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత ఇంకోటి ఫిలిప్ ఐజన్ కి
వచ్చింది. ఈయన ఏం చేశాడు, హీ డెవలప్డ్ థియరీ ఆఫ్ క్రియేటివ్ డిస్ట్రక్షన్. హీ డెవలప్డ్ అంటే ఏదైనా కొత్తది డెవలప్ చేయాలంటే పాతది దాన్ని డిస్ట్రాయ్ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. ఆయన ఏం చెప్తున్నాడు, కొత్తది డెవలప్ చేయాలి అంటే పాతదాన్ని డిస్ట్రాయ్ చేయాలి. దే క్రియేటివ్ డిస్ట్రక్షన్. ఇది మన ఏన్షియంట్ ఇండియాలో ఎప్పటి నుండి ఉన్న కాన్సెప్ట్. ఓకే, మనకి ఏదైనా మన వేదాస్ లో కూడా అదే చెప్తారనమాట. కొత్తది ఏదన్నా క్రియేట్ అవ్వాలి అని అంటే పాతది డిస్ట్రాయ్ అవ్వాల్సిందే. కొత్త వరల్డ్ క్రియేట్ అవ్వాలంటే పాత వరల్డ్ డిస్ట్రాయ్ అవ్వాల్సిందే. అది మన వేదాస్ లో కూడా ఉంది. అది ఆయన ఇప్పుడు డిస్కవర్ చేశాడు అనమాట. ఓకే రైట్. థర్డ్ ఏంటి, పీటర్ హవిట్. పీటర్ హవిట్ కూడా సేమ్, ఇద్దరు కలిసి చేశారు. ఎవరు, ఫిలిప్ ఐజన్ అండ్ పీటర్ హవిట్ ఇద్దరు కలిసి ఇది చేశారనమాట. ఏంటి, ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ కాన్సెప్ట్ ని చేశారు. ఓకే రైట్. సో నౌ లెట్ us try to go into the story. ఎకానమిక్స్ కి సంబంధించి స్టోరీకి వెళ్దాం అనమాట. ముగ్గురు సైంటిస్టులు ఉన్నారు. మళ్ళీ ముగ్గురు సైంటిస్టుల దగ్గరికి పోదాం. ముగ్గురు సైంటిస్టులు ఉన్నారు. ఈ ముగ్గురు సైంటిస్టులు ఏంటంటే ఒక విలేజ్కి వెళ్ళారు. ఓకే, ఆ విలేజ్కి వెళ్ళి ఒక పర్టికులర్ ఏరియాని తీసుకొని ఆ ఏరియాలో మంచిగా మొక్కలు డెవలప్ చేద్దాము అని అనుకున్నారు. ఏం డెవలప్ చేద్దాం అనుకున్నారు, మంచిగా మొక్కలను ఓకే గ్రో చేద్దాం అనుకున్నారు అనమాట. మొక్కలని గ్రో చేద్దాం అనుకున్నారు ఒక ఏరియా తీసుకొని. ముగ్గురు సైంటిస్టులు ఆ విలేజ్ ఫస్ట్ మొక్కల్ని గ్రో చేయడానికి వెళ్ళారు. ఓకే, అయితే ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత సెకండ్ సైంటిస్ట్ కి ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ మనం ఇక్కడ మొక్కల్ని గ్రో చేయడం కాదు, ఆ విలేజ్ చూస్తే అందరూ అసలు ఇంకా లైట్లు లేకుండానే ఉంటారనమాట. వాళ్ళు దీపాలు పెట్టుకొనే ఉంటూ ఉంటారనమాట. సో ఈ సెకండ్ సైంటిస్ట్ కి ఏమనిపిస్తుంది అంటే, మొక్కలని కాదు మనం చేయాల్సింది, మనము ఫస్ట్ వీళ్ళు ఈ పాత దీపాలు పెట్టుకునే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. దాన్ని డిస్ట్రాయ్ చేసి వీళ్ళకి ఫిలిప్స్ బల్బ్ ఇచ్చి ఆ ఫిలిప్స్ బల్బ్ పెట్టుకోమని చెప్పాలి. దానివల్ల వాళ్ళకి వెలుతురు బాగా వస్తుందని చెప్తాడనమాట. ఏమంటాడు, పాత దీపాలు పెట్టుకునే కాన్సెప్ట్ ని డిస్ట్రాయ్ చేసి ఫిలిప్స్ బల్బ్ ఇద్దాము. ఫిలిప్స్ బల్బ్ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి వెలుతురు బాగా వస్తుంది, దీనివల్ల ఆ విలేజ్ ని మనం డెవలప్ చేయొచ్చు అని అంటాడనమాట. అని థర్డ్ సైంటిస్ట్ ని చూసి హౌ ఇస్ ఇట్ అంటే, హౌ ఇస్ మై ఐడియా అని అన్నాడు. ఓకే, మీకు అర్థమవుతుంది కదా స్టోరీ. ఫస్ట్ ముగ్గురు సైంటిస్టులు వచ్చారు, ఒక విలేజ్కి వెళ్ళారు. ఆ విలేజ్ లో ఒక ల్యాండ్ తీసుకొని మంచి మంచి మొక్కలని గ్రో చేయాలనుకున్నారు. కానీ సెకండ్ సైంటిస్ట్ కి ఏమనిపించింది, అసలు ఫస్ట్ ఈ విలేజ్ లో మొక్కలను కాదు మనం పెట్టాల్సింది, ఈ విలేజ్ లో ఇంకా అందరు దీపాల మీదే బతుకుతున్నారు. సో ఆ దీపాలని డిస్ట్రాయ్ చేసి, దీపాలు పెట్టుకునే కాన్సెప్ట్ ని డిస్ట్రాయ్ చేసి మనం ఫిలిప్స్ బల్బ్ ఇద్దాము, ఫిలిప్స్ బల్బ్ ప్రతి ఇంటికి ఇద్దాము, సో దట్ వాళ్ళకి వెలుతురు బాగా వస్తుంది అని అంటాడు. అని థర్డ్ సైంటిస్ట్ ని చూసి హౌ ఇస్ మై ఐడియా అని అడుగుతాడు అనమాట. హౌ ఇస్ మై ఐడియా అని అడుగుతాడు. ఓకే, సో నవ్ టాకింగ్ అబౌట్ ది నేమ్ లింకింగ్. ఓకే, మొక్కలను గ్రో చేయడం, మొక్కలను క్యాన్ బి లింక్ టు జోయల్ మోక్యార్. ఓకే, మొక్కలను క్యాన్ బి లింక్ టు జోయల్ మోక్యార్. మోక్యార్ ఏం చేస్తున్నాడు, మొక్కల్ని గ్రో చేస్తున్నాడు. సో సస్టైనబుల్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఓకే రైట్. దెన్ సెకండ్ సైంటిస్ట్ ఏమిద్దామన్నాడు, ఫిలిప్స్ బల్బ్ ఇద్దామన్నాడు. ఫిలిప్స్ బల్బ్ ఇద్దామన్నాడు. ఇట్ కెన్ బి నేమ్ టు ఫిలిప్ ఐజన్. ఓకే, అండ్ తర్వాత థర్డ్ సైంటిస్ట్ ని చూసి ఏమన్నాడు, హౌ ఇస్ ఇట్ అన్నాడు. అది పీటర్ హవిట్ కి లింక్ చేయొచ్చు. ఎస్, థర్డ్ సైంటిస్ట్ చూసి ఏమన్నాడు ఆయన, హౌ ఇస్ ఇట్ అన్నాడు. సో అది పీటర్ హవిట్ కి లింక్ చేయొచ్చు. సో మనం గ్రోత్ గురించి మాట్లాడుతున్నాము. గ్రోత్ అంటే జీడిపి, జిఎన్పి ఇవన్నీ గ్రోతే కదా. గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఎందులో మాట్లాడుకుంటాం మనము, ఎకానమీలో మాట్లాడుకుంటాం. ఎస్, సో ఐ థింక్ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీస్ అన్ని మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. రైట్. సో బేసిక్ గా ఈ నోబెల్ ప్రైజ్ ఇప్పుడు వరకు నేను చెప్పిన స్టోరీస్ ఒక్కసారి మళ్ళీ వీడియో వినండి. విన్న తర్వాత మీరు ఈ రోజు కాదు, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత లేదా 10 days తర్వాత నోబెల్ ప్రైజ్ సంబంధించి క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఐఎమ్ ష్యూర్ మీరు క్వశ్చన్ చూడగానే, ఆప్షన్స్ చూడగానే మీకు గుర్తొచ్చేస్తుంది. బికాస్ ది స్టోరీ ఈజ్ లైక్ దట్. అంతే కదా, స్టోరీ త్రూగా గుర్తుపెట్టుకున్నాం కాబట్టి మనకి కాన్సెప్ట్ ఈజీ అవుతుంది అనమాట. ఈ వీడియోని మీరు 2-3 సార్లు చూసారనుకోండి, 2025లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చాయి, ఏ కేటగిరీలో వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేది
ఎప్పటికీ మర్చిపోరు. ఓకే, రైట్. సో ఈ నోబెల్ ప్రైజ్ అవార్డ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అని అంటే, ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకానమిక్ ఏమో రాయల్ స్వీడిష్ అకాడమీ వాళ్ళు ఇస్తున్నారు. మెడిసిన్ కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఇస్తుంది. లిటరేచర్ స్వీడిష్ అకాడమీ ఇస్తుంది. పీస్ నార్వే అండ్ నోబెల్ కమిటీ ఇస్తుంది. ఓకే, ఇది మీరు జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం నేను మెన్షన్ చేస్తున్నాను, రైట్. తర్వాత మనకి అంటే నాట్ ఓన్లీ యునో ఒక్కసారి నోబెల్ ప్రైజ్ రావడం కాదు, మల్టిపుల్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు. మ్యారీ క్యూరీకి ఫిజిక్స్ లో వచ్చింది, తర్వాత కెమిస్ట్రీలో వచ్చింది. ఓకే, షీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఇన్ 2 డిఫరెంట్ సైన్సెస్ అనమాట. లైనస్ పాలింగ్ కి కెమిస్ట్రీలో 1954 లో వచ్చింది, పీస్ లో 1962 లో వచ్చింది. ఓకే, బోత్ సైన్స్ అండ్ హ్యుమానిటేరియన్ కేటగిరీస్ లో ఆయనకు వచ్చింది, సైన్స్ కి హ్యుమానిటేరియన్ కేటగిరీ. జాన్ బార్డీన్ కి ఫిజిక్స్ లోను 2 సార్లు వచ్చింది, ఫిజిక్స్ 1956, 1972. ఓకే, and this person is the only person to win twice in physics. ICRC is International Committee of Red Cross అన్నమాట. వాళ్ళకి 3 సార్లు వచ్చింది పీస్ లో, 1917, 1944, 1963. yes, రైట్. అండ్ మన ఇండియన్ నోబెల్ లారెట్స్ ఎవరు ఉన్నారు? యాక్చువల్ గా మనకి 13 మెంబర్స్ ఉన్నారు. ఇండియన్స్ హు గాట్ నోబెల్ ప్రైజ్ 13 మెంబర్స్ ఉన్నారు. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ నేమ్స్ అన్నమాట. ఓకే, సో జనరల్ గా ఎట్లా నేను లింక్ చేస్తాను అని అంటే, ఫస్ట్ మా తాతకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, మా తాతకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎప్పుడు? ఆయన 13 ఇయర్స్ ఉన్నప్పుడు మా తాతకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ఆయన మనమడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మనమడు, ఓకే, మ్యాన్ రమన్. ఆ మనమడు ఎప్పుడు ఎన్ని ఇయర్స్ ఉండే అంటే అప్పుడు 30 ఇయర్స్. తాతకి 13 ఇయర్స్ ఉన్నప్పుడే నోబెల్ ప్రైజ్ వచ్చింది, మనమడికి 30 ఇయర్స్ వచ్చింది. ఓకే, తర్వాత మనమడి వాళ్ళ అమ్మకు వచ్చింది. ఓకే, మీకు ఇది ఎందుకు అని అంటే చిన్న గుర్తుంటది అని చెప్పి చెప్తున్నాను. సారీ, ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్. ఓకే, మనమడి వాళ్ళ అమ్మకు వచ్చిందా? అమ్మకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె కొడుకు వచ్చింది అనమాట. ఓకే, ఇలాగా తల్లి కొడుకులకి తాత మనవాళ్ళకి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఆ టైంలో కొడుకు ఎవరు? అమర్త్య సన్ సేన్, అమర్త్య సేన్. ఓకే, కొడుకుకి వచ్చింది, ఈ ఒకటే ఫ్యామిలీకి వస్తుందని చెప్పి అప్పుడు వరల్డ్ వైడ్ గా మెన్షన్ చేశారు. ఎవరన్నా మీరు అడగండి మీకు ఇచ్చేస్తాం నోబెల్ ప్రైజ్ అన్నారు. అప్పుడు అర్థించే వాళ్ళందరికీ వచ్చింది. ఓకే, అర్థించే వాళ్ళందరికీ వచ్చింది. కైలాష్ సత్యార్థి, అర్థించే వాళ్ళందరికి వచ్చింది కదా. అందరికి వచ్చిన తర్వాత ఇక అడగండి ఇస్తామనేసరికి అందరు అడుగుతున్నారు. రీసెంట్ గా ఎవరు మన ట్రంప్ గారు కూడా అడిగారు, రైట్. సో అందరు అడుగుతున్నారు అని ఏం చేశారు వాళ్ళు, ఫైనల్ గా నోబెల్ ప్రైజ్ ఇవ్వడమే బ్యాన్ చేశారు. ఓకే, అభిజిత్ బెనర్జీ బ్యాన్, నోబెల్ ప్రైజ్ ఇవ్వడమే బ్యాన్ చేశారు. రీసెంట్ గా ఎప్పుడు వచ్చింది? 2019 లో వచ్చింది. అది ఎకానమిక్స్ కి వచ్చింది. ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? 1913 లో వచ్చింది, లిటరేచర్ కి వచ్చింది. ఎస్, సో ఇట్లా చిన్నగా మీరు ఇంటర్లింక్ చేసుకుంటే మీకు మన ఇండియాలో ఎవరెవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్, రైట్. సో ఫైనలీ దిస్ ఇస్ ద కాన్సెప్ట్. మీకు అసలు ఏ ఫీల్డ్స్ లో నోబెల్ ప్రైజ్ ఇస్తారో చెప్పాను. అండ్ ఫస్ట్ ఏవి 5 కేటగిరీస్ ఉండే, తర్వాత ఎకానమిక్స్ యాడ్ చేశారు. ఎస్, ఎకానమిక్స్ లో ఆయన రాజా అని చెప్పాను, ఫస్ట్ అతను 1969 లో. యా, అండ్ అసలు ఏ రీజన్స్ కి మనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది అనేది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేదు మేడం మీరు ఇంకా ఇట్లా మోడిఫై చేయొచ్చు ఈ కంటెంట్ ని అని మీకు ఏమైనా కొన్ని సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ లో మెన్షన్ చేయండి. ఓకే, ఫర్దర్ గా మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే అది కూడా మెన్షన్ చేయండి. అండ్ అగైన్ రిపీటింగ్, మన దగ్గర మంచి మంచి కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్కసారి స్కై అకాడమీ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, దాంట్లో ఉండే కోర్సెస్ ని చూడండి. మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఒకవేళ ఇదంతా వర్త్ అనిపిస్తే just go and take the course. Okay, thank you so much. Hope you have a great day. Bye.